ఓకే, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యేగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు నెలన్నర తర్వాత వారు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ ఛాంబర్లో వారు స్పీకర్ గడ్డం ప్రసాద్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా డిసెంబర్లో ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన మరి ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటటువంటి సమయంలోనే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మరి కింద పడడం, కాలి తుంటికి గాయమవడం, ఆ తర్వాత శస్త్రచికిత్స జరగడం, ఈ కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక దాదాపు నెలన్నర తర్వాత కూడా ఆయన మొత్తం పూర్తిగా కూడా విశ్రాంతిలో ఉన్నారు, రెస్ట్ మోడ్లోకి వెళ్లారు. దీంతో వైద్యుల సూచనల మేరకు కొద్దిగా కోలుకున్నటువంటి పరిస్థితిలో మరి ఈరోజు మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ఎవరైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా మరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పటి నుంచి ఎవరైతే కేసీఆర్కు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి బీఆర్ఎస్ అయితే కార్యాచరణ సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మరి రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది బీఆర్ఎస్ నేతల్లో. మరి ఏదైతే పార్లమెంటరీ సమావేశాల్లో చివరి పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ హాజరవుతారని అనుకున్నప్పటికీ కూడా మరి వైద్యుల సూచనల మేరకు ఆయన చివరి నిమిషంలో ఆ యొక్క ప్లాన్ అనేది మరి క్యాన్సిల్ అయింది. ఆ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అయితే ఇప్పటి నుంచి మరి ప్రజల్లో కేసీఆర్ ఉండరు, కార్యకర్తలకు సంబంధించి ఆయన అందుబాటులో ఉండరు అనేటటువంటి అపవాదం ఏదైతే ఉందో మరి దాన్ని దూరం చేయాలనేటటువంటి ఉద్దేశంలో బీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి దీనిలో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో అన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కేసీఆర్ పూర్తిగా కోలుకోనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఏదైతే వీల్ చైర్ ద్వారా లోపలికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాము, విజువల్స్ చూసినట్టయితే కనుక ఏదైతే కేసీఆర్ ఒక కర్ర సహాయంతో మరి లోపలికి వచ్చి స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాస్త ఇబ్బందిగా కూడా పడ్డారు ఆయన ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో, కూర్చోడానికి కావచ్చు, నిలబడడానికి కావచ్చు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో కోలుకున్నటువంటి పరిస్థితిలో మరి వైద్యుల సూచనల మేరకు మరి వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారు పూర్తి స్థాయిలో అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావడానికి, మిగతా రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజల్లో పెట్టడానికి కేసీఆర్ను సంబంధించి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ముఖ్యంగా కేసీఆర్కు సంబంధించి ప్రజల్లో ఉండే విధంగా, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, ఇక బాసిస్ బ్యాక్ అనేటటువంటి ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళేలా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అయితే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుందని చెప్పుకోవచ్చు.